ఏం హార్దిక్ ఇట్లా చేస్తేవి, ఇట్లా చేసినా కూడా మేము హృదయాలు గెలిచాం. హృదయాలు గెలవడమా? మ్యాచ్ గెలుపురా నాయన అంటే హృదయాలు గెలిచామంటావు. అంతే కదా మామ, ఓడిపోతాం. సర్వసహజం, అది అంతే, కామన్, అది సర్వసహజం అది. అవునా? అసలు ఇదేం మ్యాచ్? ఇదేవరికి దేవుడికి ఇది ఏంది మ్యాచ్? దేవుడికా? మరి ఈ మ్యాచ్ దేవుడికి. మరి ఫస్ట్ది మా బాస్కి, మరి థర్డ్ది తర్వాత చెప్తా అప్పుడు. ఎందుకు? మా ఆనవాతి ప్రకారంగా ఫస్ట్ మ్యాచ్ మా బాస్కి, సెకండ్ మ్యాచ్ మా దేవుడికి, థర్డ్ మ్యాచ్ వచ్చేసి మా మేడంకి. తర్వాత మేము ఎందుకు చూపించేస్తాం. అవును, అది కూడా కరెక్టే. మీరు కొట్టినా కొడతారు అయ్యా, మామూలు కాదు మీరు. ఇక ఆడ కనిపించే చూసిన ఆయన ఆశీష్ నెహ్రా ఏమో మొత్తం మంత్రాలు కట్టేసి ఈరోజు మంచిగా గిల్లును మా మీనికి బొల్లిలాగా పంపించేసిండు. వచ్చి మమ్మల్ని నూకి పడేసిండు. ఇక అందుకే అట్లా అయిపోయినాం. ఏం చేస్తాను చెప్పు. ఏమో మరి నాకైతే తెలియదు. నా దగ్గరకు వస్తానంటారు కొంతమంది అంతరాల కోసం అని చెప్పేసి నేనేం వద్దని చెప్తున్నా. నువ్వు ఈ మధ్యన అంతరాలు కూడా కడుతున్నావా? ఏమో అప్పుడప్పుడు కడుతుంటే నేను కొడుతుంటే ఇక మాకు ఈ పిల్లాడు సూర్యకుమార్ ఊకే నా మీద కోపమే ఈ బీపీ లేచి క్యాచ్ ఇస్తే ఇంకా సిరాజ్ సిగ్గుపడుతున్నాడు. మంచిగా రెండు వికెట్లు తీసిండు. ఇంకా రోహిత్ శర్మ వికెట్ తీసిండు. అందుకోసం అని చెప్పి చాలా సంబరపడుతున్నట్టున్నాడు. పడని ముందరుంది ముసలం పండగ చెప్తా. నేను నవ్వుతున్నానంటే దాని అర్థం చూపిస్తా మళ్ళా హార్దిక మజాకా ఇంతే కదా అనేటట్టు చేస్తా. ఈసారి కప్పు మాదే. ఆదివారం తింటాం మటన్, మా కప్పు మాత్రం మా ఇంటికే. చూపిస్తా నేనేందనేది. సరేనా? నువ్వు జాగ్రత్తగా ఉండు మామ. కొంచెం అందరు నీ మీద పడతారు చూసుకో. ఏం లేదా హార్దిక్, నేను బాగానే ఉంటా. నువ్వు ఒకటి జాగ్రత్త. సరే మరైతే గుడ్ నైట్. నువ్వు జాగ్రత్తగా ఉండు మరైతే. సరేలే, బాయ్ మమ్మ, బాయ్, థ్యాంక్ యూ.